హాయ్ అండి అందరికీ. చాలా ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ప్రజ్ఞా సిద్ధాంతాలు. చాలా ముఖ్యమైన టాపిక్ ప్రజ్ఞా సిద్ధాంతాలు. మరి ఏకకారక సిద్ధాంతం ఏంటి? ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం, సామూహిక కారక సిద్ధాంతం, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. ప్రజ్ఞా సిద్ధాంతాలు ఎన్ని అంటే 5 ఉంటాయి. మరి దీన్ని ఎవరెవరు దీన్ని ప్రతిపాదించడం జరిగిందంటే ఏకకారక సిద్ధాంతం బినే, టెర్మను, స్టెర్న్. బినే, టెర్మను, స్టెర్న్. అలాగే ద్వికారక సిద్ధాంతం స్పియర్మెన్. బహుకారక సిద్ధాంతం థార్న్డైక్, ఎడ్వర్డ్ లియో థార్న్డైక్. సామూహిక కారక సిద్ధాంతం థర్స్టన్. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం గిల్ఫర్డ్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఎవరు ప్రతిపాదించారో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వివరాల్లోకి వెళ్దాం. ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? దీని గురించి ఒకసారి చూస్తే దీన్ని బినే, టెర్మన్, స్టెర్న్ రూపొందించారు. మరి దీని ప్రకారం ప్రజ్ఞ అనేది ఒకే అంశానికి సంబంధించింది అంటారు. ఏకకారక అన్నారు, ఒకే కారకం అని అర్థం. ఒక వ్యక్తి గణితంలో తెలివితేటలు కనబరిస్తే అతను సైన్స్, సోషల్, సంగీతం, చిత్రకళ, ఇది మన టెట్ బిట్లో కూడా ఇవన్నీ కవర్ చేస్తూ టెట్ బిట్లకు వచ్చాయండి. అన్నింటి నుంచి కూడా టెట్ బిట్లు వచ్చాయి. ఒక వ్యక్తి గణితంలో తెలివితేటలు కనబరిస్తే అతను సైన్స్, సోషల్, గణితం, చిత్రకళ మొదలైన అన్ని రంగాలలో కూడా ఒకే రకంగా ప్రజ్ఞను కనబరుస్తారని తెలియజేస్తుంది. అలా జరగట్లేదు కదా ఇప్పుడు. సో అందుకే ఈ సిద్ధాంతం ఆమోదం పొందలేకపోయింది. ద్వికారక సిద్ధాంతం, దీనిని ప్రతిపాదించిన వారు స్పియర్మన్. వీని ప్రకారం ప్రజ్ఞ అనేటటువంటిది 2 కారకాలు అంటారు. సాధారణ కారకం, నిర్దిష్ట కారకం అనే 2 ఉంటాయి అని చెప్తాడు. సాధారణ కారకం అనేది ఒకటే ఉంటుంది, కానీ నిర్దిష్ట కారకాలు అనేవి అనేకం ఉంటాయి అంటారు. గణిత చాతుర్యము, నెక్స్ట్ వాగ్ధార, ప్రాదేశిక సంబంధం, వీటన్నింటికి ఒకే సామాన్య కారకం అనేటటువంటిది పనిచేస్తుంది అని చెప్తాడనమాట, ఉంటుందని. దీనినే జీ కారకం అన్నారనమాట. ఒకే సామాన్య కారకాన్ని జీ కారకం అని, కానీ ప్రతి దానిలో కూడా ఒక్కొక్క ప్రత్యేకమైన కారకం ఉంటుంది, దాన్ని ఎస్ కారకం ఎస్ కారకం ఉంటుందని స్పియర్మన్ సూచించారు. చూడండి, సాధారణ కారకము, నిర్దిష్ట కారకము అని చెప్పారు. ఈ సాధారణ కారకాన్ని ఏమని పేరు పెట్టారు? జీ కారకం, జనరల్. నిర్దిష్ట కారకాన్ని స్పెషల్, ఎస్ కారకం అని చెప్పారనమాట. 2 కారకాలు ఉంటాయని చెప్పింది స్పియర్మన్. నెక్స్ట్ మనం చూస్తే బహుకారక సిద్ధాంతం. దీనిని ప్రతిపాదించిన వారు థార్న్డైక్. దీని ప్రకారం ప్రజ్ఞలో అన్ని కారకాలు ఉంటాయంటాడు. ఈ కారకాలు ప్రతి మానసిక చర్యలో కూడా ఉంటాయి. 2 మానసిక చర్యల మధ్య ఉన్నటువంటి సహసంబంధము, 2 చర్యల్లోనూ ఒకే రకమైన కారకాలు ఎంతవరకు ఉంటాయనే విషయం మీద ఆధారపడి ఉంటాయి. 2 మానసిక చర్యల మధ్య ఉన్నటువంటి సహసంబంధము, ఆ 2 చర్యల్లోనూ ఒకే రకమైన కారకాలు ఎంతవరకు ఉంటాయనే విషయం మీద ఆధారపడి ఉంటాయని చెప్పాడు. అంటే ఈయన సిద్ధాంతం ప్రకారం సిఏవిడి రూపకల్పన చేశారనమాట. సిఏవిడి రూపకల్పన చేసిన వారు ఎవరు? థార్న్డైక్. మరి సిఏవిడి అంటే ఏమిటి? సి అంటే వాక్యపూరణం, ఏ అంటే గణిత వివేచన అర్థమెటిక్, బి అంటే పదజాలం వొకాబులరీ, డి అంటే నిర్దేశానుగమనము. ఫస్ట్ సి అంటే వాక్య పూరణము, కంప్లీషన్ ఏదంటారు. ఏ అంటే అర్థమెటిక్, గణిత వివేచన. 3 అంటే పదజాలము, వొకాబులరీ. 4 అంటే నిర్దేశానుగమనము. ఇవన్నీ కూడా డి అంటే నెక్స్ట్ ఇవన్నీ కూడా సిఏవిడి అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ వివరంగా. ఇలా సిఏవిడి రూపకల్పన చేసి ఈ 4 రకాల సిఏవిడిని వివరించి చెప్తూ ఈ రకమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే బహుకారక సిద్ధాంతాన్ని, అంటే బహుకారకాలు ఉంటాయి అని చెప్పిన వారు థార్న్డైక్. అయితే సామూహికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? సామూహికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ప్రజ్ఞ మీద అనేక పరిశోధనలు చేసి థర్స్టన్ రూపొందించారన్నమాట ఈ సిద్ధాంతాన్ని. ఈ థర్స్టన్ సిద్ధాంతం ప్రకారం అయితే ఈ థర్స్టన్ రూపొందించారు. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనేటటువంటి గ్రంథంలో, ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అనేటటువంటి గ్రంథంలో ప్రజ్ఞ అనేక కారకాల ఫలితమే అని సూచించాడనమాట ఈయన. ప్రాథమిక మానసిక సామర్థ్యాలు లేదా ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథంలో ప్రజ్ఞ అనేక కారకాల ఫలితమే అని సూచించారు. ఇందులో కొన్ని సన్నిహిత్యంగా ఉంటాయి. ఇలా సన్నిహిత్యంగా ఉన్న వాటిని ఒక సమూహంగా పేర్కొనవచ్చును అని అంటారనమాట. ప్రతి పనిలో కూడా 7 రకాల ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అనేటటువంటివి ఉంటాయని చెప్పారు. 7 రకాల ప్రాథమిక మానసిక సామర్థ్యాల గురించి ఏం చెప్పారు? 4 రకాలుగా చెప్పారు. బహుముఖ,
సిఏవిడిగా చెప్పిన వారు ఎవరంటే థర్స్టన్ అనమాట. ఈ 7 రకాల ప్రాథమిక మానసిక సామర్థ్యాల గురించి చెప్పిన వారు ఎవరెక్కడ? థర్స్టన్, అక్కడ థార్న్డైక్. అయితే ఇక్కడ 7 ఏంటేంటి అంటే శాబ్దిక సామర్థ్యం వర్బల్, నెక్స్ట్ స్మృతి మెమరీ, తార్కిక సామర్థ్యము రిలేషన్షిప్, నెక్స్ట్ సంఖ్యా సామర్థ్యము న్యూమరికల్ ఎబిలిటీ, నెక్స్ట్ ప్రాదేశిక సంబంధాలు స్పేషియల్ రిలేషన్షిప్స్, నెక్స్ట్ ప్రత్యక్షాత్మక సామర్థ్యము పెర్స్పెచువల్ ఎబిలిటీ, నెక్స్ట్ పదధారాలతలు వర్డ్ ఫ్లూయెన్సీ. అలా మనకు చెప్పారనమాట. శాబ్దిక సామర్థ్యము స్మృతి, తార్కిక సామర్థ్యము, సంఖ్యా సామర్థ్యము, ప్రాదేశిక సంబంధాలు, ప్రత్యక్షాత్మక సామర్థ్యము, పదధారాలతలు. చూడండి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే థర్స్టన్ రూపొందించినటువంటి 7 మానసిక సామర్థ్యాలలో లేనిది ఏదని అడుగుతారు. లేదా థార్న్డైక్ ప్రతిపాదించిన సిఏవిడిలో లేనిది ఏది అని అంటారు. వాక్యపూరణం, గణిత వివేచన, పదజాలము, నిర్దేశానుగమనము. ఈ సిఏవిడి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. శాబ్దిక, తార్కిక, సంఖ్య, ప్రాదేశిక, ప్రత్యక్షాత్మక, స్మృతి, పదధారాలతలు. నెక్స్ట్ వన్, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. గిల్ఫర్ట్ రూపొందించినటువంటి ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. ఎక్కువ మంది శాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాన్ని ఆదరిస్తున్నారట. ప్రజ్ఞా అంశాలు సంతృప్తికరంగా ఉండడం వలన దీన్ని ఆదరిస్తున్నారు. ప్రజ్ఞలోని విషయాలను అంశ విశ్లేషణ అను సాంఖ్యిక శాస్త్ర పద్ధతిలో పరిశోధించి 3 విశేషకాలను ప్రతిపాదించారన్నమాట ఇతను. అంశ విశ్లేషణ అనే సాంఖ్యిక శాస్త్ర పద్ధతిలో పరిశోధించి 3 విశేషకాలను ప్రతిపాదించారు. ఆ 3 విశేషకాలు ఏంటంటే విషయాలు, ప్రచాలకాలు, ఉత్పత్తులు. మరి విషయాలలో ఎన్ని కారకాలు ఉన్నాయి? విషయాలలో 4 కారకాలు ఉన్నాయి. ప్రచాలకాలలో 5 కారకాలు ఉన్నాయి. ఉత్పత్తులలో 6 కారకాలు ఉన్నాయి. అంటే ప్రతి వ్యక్తి ప్రజ్ఞను ఈ విశేషకాలను ఉపయోగించుకోవడం జరుగుతుంది అని చెప్పారు. అంటే వ్యక్తి ప్రజ్ఞపై 4x5x6 120 రకాల కారకాల ప్రభావం ఉంటుందని తెలియజేసిన వారు ఎవరంటే గిల్ఫర్ట్. 120 రకాల ప్రజ్ఞా కారకాలు ఉంటాయని చెప్పారు. విషయాలు, ప్రచాలకాలు, ఉత్పత్తులు, ఆ 3 కూడా గుర్తుపెట్టుకోవాలి. విషయాలలో 4 కారకాలు, ప్రచాలకాలలో 5 కారకాలు, ఉత్పత్తులలో 6 కారకాల చొప్పున 120 కారకాల ప్రభావం ఉంటుందని చెప్పారు. అంశ విశ్లేషణ అనే సాంఖ్యిక శాస్త్ర పద్ధతిలో పరిశోధించి 3 విశేషకాలను ప్రతిపాదించారు. ఓకేనండి, 3 విశేషకాలు, 120 కారకాలు గుర్తుపెట్టుకోండి గిల్ఫర్ట్. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఒకసారి చూసేద్దాం. ఏకకారక సిద్ధాంతం బినెట్ ఎర్మన్ స్టెర్న్, ద్వికారక సిద్ధాంతం స్పియర్మెన్, బహుకారక సిద్ధాంతం ఎడ్వర్డ్ లియో థార్న్డైక్, సామూహిక కారక సిద్ధాంతం థర్స్టన్, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం గిల్ఫర్ట్. ఇది ఒకే కారకం, ఇది 2 కారకాలు, జీ కారకం, ఎస్ కారకం. ఇది సిఏవిడి రూపొందించారు. అలాగే ఇక్కడ 7 కారకాలు ఉంటాయి. 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాలను కనిపెట్టారు. 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాలను కనిపెట్టారు. నెక్స్ట్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు గిల్ఫర్ట్. ఈయన 3 విశేషకాలను కనిపెట్టారు. 120 కారకాలు ఉంటాయి. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.